నమస్తే సార్. మన జితేందర్ గారు ఈరోజు సబ్ రిజిస్టర్గా ఉద్యోగం సాధించిన సందర్భంగా మీరు ఏ రకంగా ఫీల్ అవుతున్నారు? నేను ఎంతో చిన్నప్పటి నుండి మా పిల్లలను చదివించినందుకు, కష్టపడి చదివించినందుకు నాకు ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. ఎందుకంటే నాకే కాకుండా మన ఊరు గ్రామాలకు కూడా, మన ఊరు ప్రజలకు కూడా ఆనందంగా ఉన్నారని కోరుకుంటున్నాను. అప్పుడు నవజ్యోతి ఇంగ్లీష్ మీడియం కరస్పాండెంట్కు ధన్యవాదాలు. ఎందుకంటే మా పిల్లలు పెరగడము, ఆ ఇంగ్లీష్ పాఠశాల స్థాపించడము మాకు అది ఎంతో స్ఫూర్తినిచ్చింది. ఎందుకంటే మా కొడుకుకు చదివిపియాలనే ఆలోచనతో ఇంటికి రాగానే ఏబిసిడీలను ఏబిసిడీల నుంచి కాకుండా జెడ్కా నుంచి మీదికి చదివించేవాడిని. అట్లయినా మా పిల్లవాడు జెడ్కా నుంచి మీదికి చదివి టాలెంట్ సంపాదించినందుకు, మా తల్లిదండ్రులకు మంచి జాబ్ సంపాదించి పెట్టినందుకు నేను ఎంతో ఆనందపడుతున్నాను. మళ్ళీ మహర్షి స్కూల్కి వెళ్ళిండు. ఆ కరస్పాండెంట్ కూడా మా పిల్లలకు మంచిగా చదువు చెప్పడం జరిగింది. అక్కడి నుంచే నవోదయ ఎగ్జామ్ రాసి చొప్పదండిలో నవోదయకు సెలెక్ట్ కావడం జరిగింది. అక్కడి నుంచి ఇక పోను నా బాధ్యత తక్కువై ఉపాధ్యాయ బాధ్యత పెరిగి మా పిల్లలను తీర్చిదిద్దినందుకు ఆ గురువు బృందానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చెప్పండి మేడం, మీ కుమారుడు జితేందర్ గారు ఈరోజు సబ్ రిజిస్టర్గా ఉద్యోగం సాధించిన తరుణంలో మీకు ఏ విధమైన ఫీల్ అవుతున్నారు? మీకు నమస్కారం. మాకు చదువులేక ఇబ్బంది ఉండే, మా పిల్లలు బాగా కష్టపడాలని ఇంగ్లీష్ మీడియం పంపించినాము. అలాగనే చిన్నోని పెద్దోని సేమ్ చదివించాలి ఇంగ్లీష్ మీడియం పంపించినాము. మాకు మా అమ్మ నాన్న అవగాహన లేక, మా అవగాహనకు చెప్పలేక మేము ఈ స్థాయిలో ఉన్నాం. కాబట్టి మా పిల్లలు బాగా చదువుకొని ముందుకు సాగాలని, మా వాడు ముందు కూడా బాగా క్లెవర్ ఉంటుండే, మంచిగా ఒక రోజు కూడా స్కూల్కి తప్పతోడిపోతుండే. ఏ జ్వరం వచ్చినా ఫీవర్ వచ్చినా ఎక్కడికి కూడా వద్దన్నా కానీ ఇద్దరు పిల్లలు బాగా చక్కగా స్కూల్కి వెళ్ళేవారు. అలా ఫస్ట్ నవజ్యోతిలో జాయిన్ చేసాము. నాగేశ్ సార్ బాగా ప్రోత్సహించాడు మా వాడిని. ఫీజు లేకుండా ఇబ్బంది పెట్టలేదు ఆ సార్కు తగ్గినట్టే ఇంత దూరం వచ్చింది అనుకుంటున్నాను నేను. తర్వాత మా వాళ్ళు బాగా క్లేవర్ ఉన్నారని అది మార్చి స్కూల్కి పంపించడం జరిగింది. మా వాడిని అదృష్టం వలన వాడిని కోచింగ్కి పంపించలేం, ఇక్కడ పంపించలేం. వాని 4 విద్యతోటే నవోదయ సీట్ వచ్చింది. అట్లా చాలా బెనిఫిట్ జరిగింది మా వానికి. 8లో కూడా హిమాచల్ ప్రదేశ్ వెళ్ళాడు, నవోదయ జాయిన్ అయ్యాడు. 10th మళ్ళీ ఫస్ట్ ర్యాంక్ వచ్చాడు. తర్వాత దక్షిణకి వెళ్ళాడు. ఇంటర్ వరకు కూడా మంచి మార్కులను సాధించాడు. తర్వాత ఉస్మానియాలో బీటెక్ చేశాడు. తర్వాత వాంది గోలు నెరవేరే వరకు ఇంతవరకు సాధించాడు. మావాడు కూడా ఐఏఎస్కు చాలా కష్టపడ్డాడు. కొంచెం మధ్య మార్గంలోనే అదైపోయింది. ఇక తర్వాత గ్రూప్ 2లో సబ్ రిజిస్టర్ వచ్చినందుకు చాలా ఆనందపడుతున్నాము. మా పిల్లలాగా అందరూ ఇలాగనే తయారు కావాలని నా ఉద్దేశం, ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. నమస్తే జితేందర్ గారు. నమస్తే. మీరు ఈ ఉద్యోగ సాధన కొరకు ఏ విధమైనటువంటి కష్టాలు పడ్డారు, ఏ విధంగా ఈ ఉద్యోగం సాధించాలనుకున్నారు? ఫస్ట్ చిన్నప్పటి నుంచి నాన్న ప్రోత్సాహం ఎక్కువ ఉండే అండి. బాల్యం నుంచే నాన్నగారు చాలా ఎక్కువ చదువుపైన దృష్టి పెట్టారు. దాని తర్వాత 5వ తరగతిలో నవోదయ సీట్ రావడం చాలా పెద్ద మలుపు నా జీవితంలో. ఆ నవోదయ సీట్ వచ్చిన తర్వాత నవోదయ చొప్పదండిలో నేను 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుకున్నాను. దాని తర్వాత 11, 12వ తరగతి సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్న నవోదయలో చదువుకున్నాను. దాని తర్వాత గ్రాడ్యుయేషన్కి ఉస్మాన్ యూనివర్సిటీలో సివిల్ ఇంజనీరింగ్ చేశాను. ఆ ముందు నుంచే నాన్న కలెక్టర్ కావాలని ఊరికే అలా అనేవాడు. అప్పటి నుంచి ఏదో ఒకటి సాధించాలి, పెద్దది సాధించాలి అన్న ఆశయం ఉండేది. 2018లో నేను సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత నేను అప్పుడే సిజిఓలో జాబ్ వచ్చింది వెంటనే. కానీ అంటే కొంచెం నాకు చిన్న జాబ్ లాగా అనిపించింది. ఇంకా పెద్ద దానికోసం ప్రిపేర్ అవ్వాలనుకున్నాను. అంటే నాన్నగారు ఎప్పుడు కలెక్టర్ అని అంటుండేవాడు. సో కలెక్టర్కి ప్రిపేర్ అవుదామని చెప్పి స్టార్ట్ చేశాను. వెంటనే 2020లో నేను ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చాను సివిల్ సర్వీసెస్లో. ప్రిలిమ్స్ క్వాలిఫై, మెయిన్స్ రాశాను. రెగ్యులర్గా రాస్తూనే ఉన్నాను. ఫైనల్ స్టేజ్కి వెళ్ళి కొంచెంలో మిస్ అవుతుంది. దాని తర్వాత నాకు టీఎస్పీసీ నిర్వహించిన ఏఈ వచ్చింది. ఏఈ ఇన్ పంచాయత్ డిపార్ట్మెంట్లో వచ్చింది. టౌన్ ప్లానింగ్ వచ్చింది. అలా ఇంకా 2-3 జాబ్స్ వచ్చాయి. నేను ఏది జాయిన్ కాలేదు. గ్రూప్ 2లో చాలా మంచి ర్యాంక్ వచ్చింది. జోన్ 3లో టాప్ ర్యాంక్ వచ్చింది, ఫస్ట్ ర్యాంక్ అనమాట. సో ఆ విధంగా నాకు అంటే దీంట్లో మంచి జాబ్ వస్తుందని చెప్పి సబ్ రిజిస్టర్ జాయిన్ అవ్వడం జరిగింది.
చిన్నప్పటి నుంచి నా చుట్టుపక్కల మా నాన్న ఏమంటారు అసలు ఎక్కడికి పోనీయకుండా నన్ను ఇంట్లోనే కూర్చోబెట్టి ప్రతి ఒక్కటి చిన్నప్పుడు ఏబీసీ నుంచి 5వ తరగతి వరకు మొత్తం నాన్నగారు మా అమ్మగారు మొత్తం చూసుకున్నారు. అంటే అక్కడ వాళ్ళు స్టార్ట్ చేసినారు కాబట్టి నేను ఇంత దూరం రాగలిగాను. అంటే ఎవరికైనా ఫార్మేటివ్ ఇయర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇయర్స్లో నాకు ఒక మంచి బేస్ ఇచ్చి పెట్టారు కాబట్టి నేను అక్కడ వరకు వెళ్ళాను. దీంట్లో నవోదయ పాత్ర కూడా ఎక్కువనే ఉంది. ఇప్పుడు ఇంకా మీకు ఐఏఎస్ కావాలన్నట్టు పట్టుదల అయితే మొదటి నుంచి ఉన్నట్టుగా మాకు అనిపిస్తుంది. మరి అది సాధన గురించి ఇంకేమైనా కృషి చేయాలనుకుంటారా, ఇదే జాబుతో సరిదిద్దుకుంటారా? లేదు 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 నేను సాధన చేస్తున్నాను. ఆల్రెడీ ఆగస్టులో జరిగిన సివిల్ సర్వీసెస్ మెయిన్స్లో రాశాను. ప్రిలిమ్స్ అర్హత సాధించి మెయిన్స్ రాశాను. ఇప్పుడు ఇంటర్వ్యూ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. అది వస్తే అది రావాలని కోరుకుంటున్నాను. ఈసారి అవ్వకపోయినా మళ్ళీ ఇంకోసారి కూడా ప్రయత్నిద్దామని అనుకుంటున్నాను. తప్పకుండా ఐఏఎస్ కావాలన్న పట్టుదల అయితే ఉంది మీ దగ్గర? పక్కా తప్పకుండా ఉంది. అవుతాను అనే కాన్ఫిడెన్స్ కూడా ఉంది. ఐఎమ్ ట్రయింగ్ ఫర్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్. మీ జాబుకు మీ చదువుకు పట్టుదలతో మిమ్మల్ని ముందుకు నడిపించడానికి కృషి చేసినటువంటి వారికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నా కోసం కృషి చేసినారు. ఫస్ట్ మొదటగా వారికి ధన్యవాదాలు తెలపాలనుకుంటున్నాను. అలాగే నన్ను చూసి ఇంకా వేరే వాళ్ళు కూడా చదువుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి VCM న్యూస్, వాయిస్ ఆఫ్ కామన్ మ్యాన్.